Here we'll see that introduction to React. First thing, I'll just give the small introduction and then how to create the first application. First React application I'll explain today. First thing is what? What is React? It is a JavaScript library. It's a JavaScript library. Using this library, we can develop ఫ్రంట్-ఎండ్ అప్లికేషన్స్ ఈజీలీ. అంటే యూఐ యొక్క ఫ్రంట్-ఎండ్ అప్లికేషన్స్ మనం ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. రియాక్ట్ని జావా స్క్రిప్ట్ యూజ్ చేసి డెవలప్ చేశారు. ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ వీ కెన్ సే. దీన్ని కూడా మనం జావా స్క్రిప్ట్ లైబ్రరీ అని అంటాం. నార్మల్గా క్రియేట్ చేసే వెబ్ పేజెస్కి అంటే లైక్ HTML CSS జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి క్రియేట్ చేసే వెబ్ పేజెస్కి రియాక్ట్ యూజ్ చేసి క్రియేట్ చేసే వెబ్ పేజెస్కి డిఫరెన్సెస్ ఏంటి అని అంటే, సపోజ్ HTMLని యూజ్ చేసి మనం ఏదైనా ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేసామని అనుకుందాం. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే, సపోజ్ పేజ్ని ఇట్లా డివైడ్ చేసాం డివిజన్స్ లాగా. ఇది ఒక డివిజన్, హెడర్ ఒక డివిజన్, ఫూటర్ ఒక డివిజన్, లైక్ లెఫ్ట్ సైడ్ బార్ ఒక డివిజన్, రైట్ సైడ్ బార్ ఒక డివిజన్, అండ్ ఇది ఒక బాడీ ఒక డివిజన్ అని తీసుకుందాం. ఇట్లా మనం కోడ్ రాసేటప్పుడు మనం ఇట్లా రాస్తున్నాం. ఫూటర్ అండ్ ఈజ్ అ బాడీ. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇందులో ఎక్కడ మోడిఫికేషన్ చేసినా, సపోజ్ ఇక్కడ ఏదైనా కంటెంట్ మోడిఫై చేసాం అనుకుందాం. ఇఫ్ వి మోడిఫై కంటెంట్ హియర్ కంప్లీట్ పేజ్ విల్ రీలోడ్. కంప్లీట్ పేజ్ అంటే మొత్తం పేజ్ అంతా మళ్ళీ రీలోడ్ అవుతుంది. కంప్లీట్ పేజ్ రీలోడ్ అవుతుంది. ఓకే, సో దాని గురించి ఏం చేశారంటే రియాక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అట్లా కంప్లీట్గా పేజ్ లోడ్ అయిన ప్రతిసారి వెబ్సైట్ అనేది స్లో అయిపోతుంది. అందుకే ఈ రియాక్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, సేమ్ రియాక్ట్లో కూడా మనం కోడ్ జావా స్క్రిప్ట్ కోడే రాస్తాం. రియాక్ట్లో కూడా మనం జావా స్క్రిప్ట్ కోడే రాస్తాం. కానీ ఏంటంటే, ఏ పార్ట్నైతే మనం మోడిఫై చేస్తామో, సపోజ్ అదే రియాక్ట్లో ఏ పార్ట్ అయితే మోడిఫై చేస్తామో ఓన్లీ దట్ పార్ట్ విల్ బి లోడెడ్. అది మాత్రమే లోడ్ అవుతుంది. రిమైనింగ్ ఏరియాస్ ఏదైతే ఉన్నదో దానికి ఎఫెక్ట్ చేయదు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ మనం రాసేటప్పుడు డివిజన్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. డివ్ అంటే ఏ డివ్కి ఆ డివ్. హెడర్ అనేది ఒక డివ్ రాసుకుంటాం, బాడీ అనేది ఒక డివ్ రాసుకుంటాం. ఏ డివిజన్లో అయితే మనం మోడిఫై చేస్తాం, సేమ్ HTMLలో కూడా మనం డివిజ్లో రాసినా కానీ పేజ్ అంతా లోడ్ అయిపోద్ది. బట్ రియాక్ట్లో ఏంటంటే, మనం ఏదైతే ఏ కంటెంట్ అయితే మనం మోడిఫై చేస్తామో ఓన్లీ ఆ పర్టిక్యులర్ ఏరియా మాత్రమే మోడిఫై అవుతుంది, మిగిలినంతా నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు రియాక్ట్ స్టార్ట్ చేసే ముందు మనకి కొన్ని తెలియాలి. ఏంటంటే, ఇట్లా ఈ పార్ట్స్ని ఇట్లా డివిజన్స్ లాగా క్రియేట్ చేయడాన్ని రియాక్ట్లో ఏమంటారంటే రియాక్ట్ కాంపోనెంట్స్ అంటారు. రియాక్ట్ కాంపోనెంట్స్. ఓకే, అంటే హెడర్ అనేది ఒక కాంపోనెంట్, ఫూటర్ అనేది ఒక కాంపోనెంట్, లెఫ్ట్ బార్ అనేది ఒక కాంపోనెంట్. ఇక్కడ మనకి ఏం చేశారంటే 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేశారు. ఆ 2 కాంపోనెంట్స్ ఏంటంటే, ఒకటి ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటాం, అంటే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ మాత్రమే రాయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే క్లాస్ కాంపోనెంట్స్ అంటాం. ఇది రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది. క్లాసెస్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారో కూడా చూద్దాం. ఇది వరకు జావా స్క్రిప్ట్లో క్లాసెస్ అనే కాన్సెప్ట్ లేదు. న్యూ జావా స్క్రిప్ట్ ఫీచర్స్లో
ES6 ఫీచర్స్లో మాత్రమే వాళ్ళు ఏం చేశారంటే ఈ క్లాస్ కాంపోనెంట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అవి కూడా ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారనంటే జావా స్క్రిప్ట్ గురించి కాదు, ఫర్ రియాక్ట్, యాంగులర్ వీటి గురించి అనమాట. ఎందుకు చెప్తాను క్లియర్గా. నార్మల్గా ఒక ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు యాడ్ అనే ఒక ఫంక్షన్ ఉందనుకుందాం. యాడ్ అనే ఒక ఫంక్షన్ ఇక ఇన్పుట్ వాల్యూస్ తీసుకొని ఏం చేస్తుందంటే ప్రాసెస్ చేసేసి అవుట్పుట్ని రిటర్న్ చేసేస్తుంది. ఇక్కడతో దీని పని అయిపోయింది. అంటే డేటాని మనం స్టోర్ చేసుకోలేం ఒక ఫంక్షన్ని యూజ్ చేసి. ఫంక్షన్ అనేది ఏంటంటే ఎప్పుడూ ఒక సబ్ ప్రోగ్రామ్ అంతే. ఆ సబ్ ప్రోగ్రామ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, అంటే మనం ఆ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేసామో ఇచ్చిన డేటా తీసుకుంటుంది, మనకి రిజల్ట్ని రిటర్న్ చేసేస్తుంది. అది మనం కలెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం. బట్ సార్ నాకు డేటాని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంప్లాయీ రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ ఒక 100 ఎంప్లాయీ రికార్డ్స్ని స్టోర్ చేసుకోవాలి. అప్పుడు తర్వాత దాని మీద ఆపరేషన్స్ చేయాలి. ఇప్పుడు అకౌంట్ ఉంది, ఒక 100 అకౌంట్స్ అంటే సార్ తర్వాత ముందు స్టోర్ చేసుకుని టెంపరరీగా దాని మీద ఒక్కొక్క ఆపరేషన్ చేస్తున్నాం. విత్‌డ్రాలు, డిపాజిట్, మనీ ట్రాన్స్ఫర్, అకౌంట్ డిలీషన్, నేమ్ చేంజ్, ఏవో ఒకటి ఆపరేషన్స్ చేస్తున్నాం. అప్పుడు మనం డేటాని స్టోర్ చేసుకోవాలి. డేటాని స్టోర్ చేసుకోవాలి అని అంటే మనకి ఖచ్చితంగా క్లాసెస్ కావాలి. ఎంప్లాయీ అనే క్లాస్ తీసుకొని, ఎంప్లాయీ అనే క్లాస్ ఒక కన్స్ట్రక్టర్ తీసుకొని, ఇందులో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ అని మనం డేటాని స్టోర్ చేసుకుంటాం. ఈ లాజిక్తో మనం ఏం చేయొచ్చు అంటే డేటాని స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడైనా కానీ డేటాని స్టోర్ చేయాలి అని అంటే ఫంక్షనల్ కాంపోనెంట్స్ సరిపోవు. అందుకే డేటా స్టోరేజ్కి వచ్చింది ఏంటంటే క్లాస్ కాంపోనెంట్స్ అనమాట. క్లాస్ కాంపోనెంట్స్ అనేవి వచ్చినాయి. ఈ క్లాస్ కాంపోనెంట్స్తో మనం డేటాని స్టోర్ చేసుకుని దాని మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. అలాగే డేటా మీద ఈజీగా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి వచ్చింది మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్. ఈ మెథడ్స్ వీటి ద్వారా ఒకసారి డేటా క్రియేట్ చేసుకున్న తర్వాత ఈజీగా ఆ డేటాని ప్రాసెస్ చేస్తాం. ఇవన్నీ చూద్దాం, ప్రాబ్లం ఏం లేదు. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత క్లాస్ కాంపోనెంట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఏం చేశారంటే క్లాస్ కాంపోనెంట్స్తో కోడింగ్ హెవీ అయిపోతుంది. అందుకే ఈ ప్లేస్లో ఏం చేశారంటే వాళ్ళు రీసెంట్గా హుక్స్ తీసుకొచ్చారు. హుక్స్ కూడా ఫంక్షనల్ కాంపోనెంట్స్. హుక్స్ని కూడా మనం ఏమంటాం, ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటాం. బట్ స్టోర్ ద డేటా, డేటాని కూడా మెయింటైన్ చేస్తుంది. అంటే డేటా అంటే మెయింటైన్ స్టేట్ అంటాం. స్టేట్ని మెయింటైన్ చేస్తుంది. సరే, అసలు స్టేట్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు నీ అకౌంట్లో బ్యాలెన్స్ ఒక 5,000 ఉన్నాయి, ఒక 2,000 విత్‌డ్రా చేసాం అంటే స్టేట్ చేంజ్ అయింది అని అర్థం. ఒక 4,000 డిపాజిట్ చేసాం అంటే స్టేట్ చేంజ్ అయింది అని అర్థం. ఒక 500 రీఛార్జ్ చేసాం, స్టేట్ చేంజ్ అయిందని అర్థం. అంటే మన డేటాని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తున్నాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ చేంజింగ్ ద స్టేట్. దాన్నే చేంజింగ్ ద స్టేట్ అంటాం. సో మనకి ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉన్నాయి, అట్లాగే క్లాస్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇనీషియల్గా ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉండంగా, అంటే ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే ఈజీ ప్రోగ్రామింగ్ అనమాట. ఎక్కడైనా లైక్ సి లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్, పైథాన్లో కూడా ఫంక్షన్స్. తర్వాత క్లాస్ కాంపోనెంట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్రెడీ ఇవి ఉండగా అవి ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారని అంటే స్టేట్ని మెయింటైన్ చేయడానికి, అంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి. బట్ నౌ ఇప్పుడు ఎందుకు క్లాస్ కాంపోనెంట్స్ యూజ్ చేయట్లేదు అని అంటే హుక్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు రియాక్ట్లో. సో అందరూ హుక్స్ యూజ్ చేస్తున్నారు. సో క్లాస్ కాంపోనెంట్స్ యూజ్ చేయట్లేదు అనేది చెప్పాలి. ఇది ఫస్ట్. అంటే ఇప్పుడు మనం రాసేటప్పుడు కోడ్స్ ఎట్లా రాస్తామంటే ఇందాక చూసాం కదా, కాంపోనెంట్స్ హెడర్ అన్నాం అనుకో, ఫంక్షన్ హెడర్ అని రాసుకుంటాం. ఆ హెడర్కి సంబంధించిన లాజిక్ అంతా ఏం చేస్తామంటే
ఇక్కడ ఒక div ట్యాగ్లో రాసుకుంటాం. ఇలా ఒక div ట్యాగ్లో రాసుకుంటాం. ఇది హెడర్ డివిజన్. అదే క్లాస్ అనుకో, ఇక్కడ క్లాస్ హెడర్ అని తీసుకుంటాం. రెండు చూద్దాం. క్లాస్ హెడర్ అండ్ ఇక్కడ కూడా మనం div ట్యాగ్ రాసుకుంటాం. ఫంక్షనల్ కాంపోనెంట్స్, క్లాస్ కాంపోనెంట్. బట్ ఏదైనా కానీ ఇవి రెండు ఎందుకు డిజైన్ చేస్తామంటే వెబ్ పేజ్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఆ పార్ట్స్ని ఏమంటామంటే కాంపోనెంట్స్ అంటాం. ఆ ముక్కలు ముక్కలుగా డివైడ్ చేసి వాటన్నిటిని కాంపోనెంట్స్గా క్రియేట్ చేస్తాం. నువ్వు ఏ కాంపోనెంట్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ కాంపోనెంటే అప్డేట్ అవుతుంది. రిమైనింగ్ కాంపోనెంట్స్ అట్లా స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, నా ఇంకొకటి ఏంటంటే సింటాక్స్ గురించి తెలియాలి. అలాగే దానికన్నా ముందు డామ్ గురించి తెలియాలి. అందరూ అడిగేది ఇది, డామ్. డామ్ అంటే మీనింగ్ ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. దీన్నే డామ్ అంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వెబ్ పేజ్ ఉంది. వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్ని వాళ్ళు ఏమన్నారంటే డాక్యుమెంట్ అని అన్నారు. ఒక ఆబ్జెక్ట్ లాగా అన్నమాట. ఇది ఒక ఆబ్జెక్ట్. ఈ వెబ్ పేజ్ మొత్తాన్ని, ఈ హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ మొత్తాన్ని వాళ్ళు డాక్యుమెంట్గా ట్రీట్ చేశారు. ట్రీట్ చేసి ఇది ఒక ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ మీద మనం ఫంక్షనాలిటీ కాల్ చేసుకోవచ్చు. కొన్ని ఫంక్షన్స్ ఇచ్చారు, మెథడ్స్ అంటాం దాన్ని. సింపుల్గా రైట్ అని అన్నాం. రైట్ అనేది ఒక మెథడ్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డాక్యుమెంట్ డాట్ రైట్ అని అన్నాం అనుకో, ఏదైతే మెసేజ్ రాస్తామో ఆ మెసేజ్ అనేది డాక్యుమెంట్ మీద డిస్ప్లే అవుతుంది. అంటే హలో అనే మెసేజ్ వస్తుంది. హలో. అట్లాగే ఇక్కడ సపోజ్ ఒక టెక్స్ట్ బాక్స్ ఇచ్చాం. టెక్స్ట్ బాక్స్లో ఏదో ఒక నేమ్ ఇచ్చాము అనుకున్నాం. ఈ నేమ్ని మనం బయటికి తెచ్చుకోవాలి అని అనుకుంటే ఈ టెక్స్ట్ బాక్స్కి ఏదో ఒక ఐడి ఇస్తాం, సంథింగ్ లైక్ ఏబీసీ. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ డాక్యుమెంట్లో ఉన్న డేటా గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఒక మెథడ్ ఇచ్చారు. దానికి ఏబీసీ పాస్ చేసి దాని యొక్క వాల్యూ మనం కలెక్ట్ చేసుకుంటున్నాం. ఇలా అంటే డాక్యుమెంట్ లోపల ఇచ్చిన టెక్స్ట్ బాక్స్కి ఒక ఐడి, యునిక్ ఐడి ద్వారా అందులో ఉన్న వాల్యూని మనం కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే కంప్లీట్ వెబ్ పేజ్ మొత్తాన్ని ఒక ఆబ్జెక్ట్గా ట్రీట్ చేశారు వాళ్ళు. ఆ ఆబ్జెక్ట్ పేరే డాక్యుమెంట్. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదైనా డేటాని రాయాలి అని అన్నా, లేదంటే అందులో ఉన్న డేటాని కలెక్ట్ చేసుకోవాలి అన్నా, సార్ ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ యాడ్ చేయాలి, డైరెక్ట్గా ఒక పారాగ్రాఫ్ని యాడ్ చేసేసుకోవచ్చు. బయట నుంచి డైనమిక్గా. సార్ ఒక బటన్ యాడ్ చేయాలి, డైనమిక్గా ఒక బటన్ యాడ్ చేసేసుకోవచ్చు. సార్ ఒక పారాగ్రాఫ్ మొత్తాన్ని రిమూవ్ చేసేయాలి, ఒక బటన్ మొత్తాన్ని రిమూవ్ చేసేయాలి. అంటే సార్ ఎందుకు జావా స్క్రిప్ట్లో డామ్ అనే కాన్సెప్ట్ అంత పవర్ఫుల్ అని అంటే డైనమిక్గా వెబ్ పేజ్ని నీకు ఇష్టం వచ్చినట్టు చేంజెస్ చేసుకోవచ్చు. ఒక వెబ్ పేజ్ని నువ్వు క్రియేట్ చేసేసావు, నువ్వు డైనమిక్గా రన్ టైంలో నీకు ఎలా కావాలంటే అట్లా మోడిఫై చేసుకోవచ్చు. ఆ క్యాపబిలిటీ ఓన్లీ డామ్కి మాత్రమే ఇచ్చారు. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్కి మాత్రమే ఆ క్యాపబిలిటీ అనేది ఇచ్చారు. దాన్నే మనం డామ్ అని అంటున్నాం. ఇక్కడ రియాక్ట్ అనేది వర్చువల్ డామ్ని యూజ్ చేస్తారు. ఆ వర్చువల్ డామ్ అనేది ఇప్పుడు మీకు అర్థం కాదు, నేను క్లియర్గా చెప్తాను. డామ్ అంటే మనం ఆల్రెడీ హెచ్టిఎంఎల్ చూసాం కాబట్టి మనకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ది. డామ్ గురించి అడుగుతారు క్వశ్చన్. తర్వాత ఏం అడుగుతారంటే 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి జేఎస్ఎక్స్ సింటాక్స్ అంటే ఏంటి, జేఎస్ఎక్స్ సింటాక్స్. నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్ జేఎస్ఎక్స్ సింటాక్స్ నెక్స్ట్ ఏం అడుగుతారంటే రెండర్ మెథడ్ అంటే ఏంటి అని అడుగుతారు. వాట్ ఈస్ దట్ జేఎస్ఎక్స్ సింటాక్స్ అండ్ వాట్ ఈస్ ద రెండర్ మెథడ్, ఇవి రెండు ఏంటి అని అడుగుతారు. ఓకే, ఫస్ట్ జావా ఫైల్ని మనం ఎలా సేవ్ చేసుకుంటాం? హెచ్టిఎంఎల్ ఫైల్ నేము ఫస్ట్ సపోజ్ ఏదో ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంది అనుకుందాం, .htmlతో సేవ్ చేసుకుంటాం.
లోపల స్క్రిప్ట్ రాయాలి అని అంటే హెచ్టిఎంఎల్ లోపల చూడండి, బెటర్ 3 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. మనకు ఆల్రెడీ 2 ఫైల్స్ తెలుసు. ఇప్పుడు థర్డ్ ఫైల్ గురించి చెప్తున్నాను. ఓకేనా? ఫస్ట్ది హెచ్టిఎంఎల్ ఫైల్, web.html అని అనుకుందాం. ఇందులో కోడ్ అంతా మనం హెచ్టిఎంఎల్లో రాసుకుంటాం. సార్, ఒకవేళ నేను జావా స్క్రిప్ట్ కోడ్ రాయాలి అని అంటే మనం ఏం చేస్తాం? స్క్రిప్ట్ అని 2 ట్యాగ్స్ తీసుకొని స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్ మధ్యలో మనం జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తాం. ఏదో కోడ్ ఫంక్షన్ అని, ఏబిసి అని ఏదో ఫంక్షన్, చిన్న లాజిక్ రాసాం. హెచ్టిఎంఎల్ లోపల మనం స్క్రిప్ట్లో హెడ్ లొకేషన్లో పెట్టుకుంటాం. స్క్రిప్ట్లో మనం ఫంక్షన్స్ని డిఫైన్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు కాల్ చేసుకుంటాం. అదే డైరెక్ట్గా మనం విజువల్ స్టూడియో కోడ్ రాసేటప్పుడు ఓన్లీ జావా స్క్రిప్టే ప్రాక్టీస్ చేస్తాం. జావా స్క్రిప్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తాం? ఇక్కడ సపోజ్ ఏదైనా కోడ్ అని ఇచ్చి .js అని ఇస్తాం. ఇందులో ప్యూర్గా మనం ఏం చేస్తాం? జావా స్క్రిప్ట్ కోడే రాస్తాం. మనకి ఎక్కడ హెచ్టిఎంఎల్ కోడ్ కనబడదు. console.log ఏబిసి అని మనం కాల్ చేసుకుంటాం ఫంక్షన్ని. జావా స్క్రిప్ట్ ఫైల్లో మనం ఓన్లీ జావా స్క్రిప్ట్ కోడే రాస్తాం. మనకు అసలు హెచ్టిఎంఎల్ కంటెంట్ అనేది ఎక్కడా కనబడదు. కానీ ఇక్కడ చూడండి, దీనికి ఆపోజిట్ అనమాట, హెచ్టిఎంఎల్కి ఆపోజిట్. ఇక్కడ app.jsx ఇదే అడుగుతారు వాళ్ళు. JSX అంటే ఏంటి? ఇందులో ఏం రాస్తామనంటే జావా స్క్రిప్ట్ లోపల ఫంక్షన్ ఏబిసి, ఇది జావా స్క్రిప్ట్ ఫంక్షన్ నేమ్, యాప్ ఇచ్చాం కదా, యాప్ ఇద్దాం. ఇందులో దీని లోపల మనం ఏం చేస్తామంటే రిటర్న్ చేసేదే హెచ్టిఎంఎల్ కోడ్ని రిటర్న్ చేస్తుంది. ఆ ఫంక్షన్ రిటర్న్ చేసేదే మనకి హెచ్టిఎంఎల్ కోడ్. h1 hello. ఇక్కడ డిఫరెన్సెస్ చూడండి. హెచ్టిఎంఎల్ ఫైల్ అయితే హెచ్టిఎంఎల్ లోపల మనం జావా స్క్రిప్ట్ రాసుకుంటాం కావాలంటే, లేదంటే ఓన్లీ హెచ్టిఎంఎల్ రాసుకోవచ్చు. జావా స్క్రిప్ట్తో సేవ్ చేస్తే ఫైల్ని ప్యూర్గా జావా స్క్రిప్ట్ కోడే రాస్తాం. ఇందులో అసలు హెచ్టిఎంఎల్ ఎక్కడ యూస్ చేయం. హెచ్టిఎంఎల్ మిడిల్లో కావాలంటే మనం రాసుకోవచ్చు. జేఎస్ఎక్స్ అంటే ఏంటంటే రియాక్ట్లో మనం ప్రోగ్రామ్స్ ఇలా రాస్తాం. జావా స్క్రిప్ట్ ఎప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది అంటే హెచ్టిఎంఎల్ని రిటర్న్ చేస్తుంది. Writing the HTML inside the JavaScript is the concept of JSX representation. JSX. సరే, ఇక్కడ JSX అంటే మీనింగ్ ఏంటంటే జావా స్క్రిప్ట్ XML అని అర్థం. సరే, మళ్ళీ XML ఎందుకు వచ్చింది మధ్యలో? జావా స్క్రిప్ట్ XML కూడా ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్, HTML లాగా. దాన్ని కూడా ఏమంటామంటే మనం ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్ అని అంటాం. ట్యాగ్ బేస్డ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ట్యాగ్ బేస్డ్లో మనం ఏం చేయాలి అని అంటే సింపుల్గా ఇప్పుడు హెచ్టిఎంఎల్లో బ్రేక్ ట్యాగ్ రాసామని అనుకుందాం. నార్మల్గా బ్రేక్ ట్యాగ్ వాళ్ళు ఇలా ఇచ్చారు, కానీ మనం ఏం చేస్తాం? సింపుల్గా బ్రేక్ అని ఇలా రాసేస్తాం. ఇలా రాస్తే ఎగ్జిక్యూట్ అయిపోద్ది. కానీ XML రూల్స్ ఏంటంటే ట్యాగ్ ఎట్లా అయితే ఇచ్చారో అట్లాగే రాయండి. హెచ్టిఎంఎల్ అనేది ఎర్రర్లెస్ లాంగ్వేజ్ కాబట్టి మీరు కోడ్ ఎట్లా రాసినా కానీ అది యాక్సెప్ట్ చేస్తుంది. కోడ్ అనేది మీరు ఎట్లా రాసినా అది యాక్సెప్ట్ చేస్తుంది సింపుల్గా. బట్ XML అంటే ఏంటంటే వాళ్ళు ట్యాగ్స్ ఎట్లా ఇచ్చారో, స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్ ఉంటే స్టార్ట్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్ రాయండి. లేదు సింగిల్ ట్యాగ్ ఉంటే ట్యాగ్ ఇచ్చి ఎండ్లో స్లాష్ అనేది క్లియర్గా ఇవ్వండి. అంటే సింటాక్స్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి అని చెప్పే రిస్ట్రిక్షనే XML రిస్ట్రిక్షన్ అనమాట. అంటే హెచ్టిఎంఎల్లో రాసినట్టు ట్యాగ్స్ XMLలో రాస్తే అవుట్పుట్లు రావు. అది చెప్పడానికి ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చేశారంటే
జావా స్క్రిప్ట్ XML రిప్రజెంటేషన్ అన్నారు, అదే JSX. అదే JSX, గుర్తుపెట్టుకో. ఇది JSX సింటాక్స్ ఏంటి అని అడుగుతారు. నెక్స్ట్ ఏం అడుగుతారంటే రెండర్ మెథడ్ గురించి చెప్పండి అని అంటారు. రెండర్, అసలు రెండరింగ్ అంటే ఏంటంటే, రెండరింగ్ అంటే కీప్ అప్డేటింగ్. కీప్ అప్డేటింగ్ ఈజ్ కాల్డ్ రెండరింగ్. సరే, ఏంటి అప్డేట్ చేస్తుంది? మనం జస్ట్ కంటెంట్ ఇట్లా మాడిఫై చేసామని అంటే వెబ్సైట్లో అప్డేట్ అయిపోద్ది. అంటే కీప్ ఆన్ రెండరింగ్ రెండరింగ్ రెండరింగ్, అది లైక్ అది మూవ్ అవుతూ ఉంటుంది. మనం మాడిఫై చేసిన ప్రతిసారి ఇన్స్టెంట్గా అప్డేట్ చేసేస్తూ ఉంటుంది. ఇక్కడ ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది మనం ఇలా రాస్తాం. ఫంక్షన్, సపోజ్ యాప్ అని తీసుకుందాం. నేను చూపిస్తాను అవుట్పుట్ ఈరోజు. ఇక్కడ రిటర్న్ ఉంది కదా, ఇది రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది? HTML కోడ్ని రిటర్న్ చేస్తుంది అని అన్నాం. ఇక్కడ HTML కోడ్ రిటర్న్ చేస్తున్నాం, ఏదో పారాగ్రాఫ్ రిటర్న్ చేస్తుంది. పారాగ్రాఫ్. ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వర్కింగ్ లైక్ అ రెండర్. ఇదే రెండర్ ఫంక్షన్ లాగా వర్క్ అవుతుంది. బట్ అదే మనం క్లాస్ కాంపోనెంట్ రాస్తున్నామని అంటే యాప్ ఇన్హెరిట్ చేయాలి, ఖచ్చితంగా కాంపోనెంట్ అనే ఒక క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేయాలి. క్లాస్ అనే కాంపోనెంట్ నుంచి ఇన్హెరిట్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే రెండర్ అనే ఒక ఫంక్షన్ రాస్తాం. రెండర్. ఈ రెండర్ అనే ఫంక్షన్ మనకి డేటాని రిటర్న్ చేస్తుంది. దట్ రెండర్ ఫంక్షన్ రిటర్న్స్ ద డేటా. ఏం రిటర్న్ చేస్తుంది అని అంటే div is a paragraph, is ABC, and is a para, and is a div, and is a div. ఇట్లా మనకి డేటాని రిటర్న్ చేస్తుంది. ఇలా మనకి డేటాని రిటర్న్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి రెండర్ అనే వర్డ్ అనేది మనకి కనబడదు. ఫంక్షనల్ కాంపోనెంట్లో మనకి రెండర్ అనే వర్డ్ కనబడదు. ఆ ఫంక్షనల్ కాంపోనెంటే మనకి రెండర్ లాగా వర్క్ అవుతుంది. ఆ ఫంక్షనల్ కాంపోనెంటే మనకి రెండర్ లాగా వర్క్ అవుతుంది. ఆ రెండర్ అనే వర్డ్ని మనం ఎక్కడ చూస్తాం? ఇప్పుడు క్లాస్ ఉంది కదా, క్లాస్లో మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి. ఇది ఒక ఫంక్షనే, సో అదే రెండర్ ఫంక్షన్. బట్ ఇది క్లాస్ లోపల మళ్ళీ ఫంక్షన్ రాయాలి, దాన్ని మెథడ్ అంటాం. దాన్నే రెండర్ మెథడ్ అంటాం. సో ఈ కోడ్ ఎగ్జాక్ట్గా ఈ ఇంటర్నల్ కోడ్ అనమాట. ఈ ఇంటర్నల్ కోడ్ అంటే క్లాస్ కాంపోనెంట్స్లో మనం రెండర్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఫంక్షనల్ కాంపోనెంట్స్లో మనం రెండర్ ఫంక్షన్ అనేది యూజ్ చెయ్యం. ఓకే, ఓన్లీ ఫంక్షనల్ కాంపోనెంట్స్లో మనం డైరెక్ట్గా లాజిక్ రాస్తాం. బట్ క్లాస్ కాంపోనెంట్స్లో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా రెండర్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. రెండర్ అనేది కనబడుతుంది ఆ కోడ్. ఇప్పుడు అది ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ప్రోగ్రామ్ అనేది ఎట్లా డిఫైన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం 2 ఇన్స్టాల్ చేసుకోవాలి. 2 థింగ్స్ వీ నీడ్ టు ఇన్స్టాల్. ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్గా రియాక్ట్ JS ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే Node.js డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే నోడ్ అనేది ఒక సర్వర్ లాగా రన్ అవుతుంది, ఒక సర్వర్ లాగా. ఈ Node.js అనేది డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా ఉంటుంది. విండోస్ ఇన్స్టాలర్ MSI చేసుకుని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఆ వీడియో అనేది నేను షేర్ చేస్తాను. తరువాత ఫస్ట్ రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఇది వరకు
we use a one way to create that React application is a one way. Now రీసెంట్గా ఏం చేశారంటే కొత్తగా ఒక టూల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఒక టూల్ ఫస్ట్ రియాక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ అంతా క్రియేట్ చేసుకోవడానికి సపోజ్ ఏదో ఒక ఫోల్డర్లో నేను ఏం చేస్తున్నానంటే హియర్ ఐఎమ్ యూజింగ్ మై రియాక్ట్ యాప్ అని తీసుకుంటాను. మై రియాక్ట్ యాప్ ఇస్ అ వన్. ఇప్పుడు ఇది నేను రియాక్ట్ జేఎస్ నుంచి ఓపెన్ చేసుకుని దెన్ దాని లోపల నేను రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాను. విజువల్ స్టూడియో కోడ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్లోకి వెళ్ళి ఈ డ్రైవ్లో మై రియాక్ట్ యాప్ అనేది ఫోల్డర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. మై రియాక్ట్ యాప్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. ఫోల్డర్ క్రియేటెడ్. అండ్ ఈ ఫోల్డర్ నేను టెర్మినల్ దగ్గరికి వెళ్ళి న్యూ టెర్మినల్ ఫస్ట్ మీరు ఆ నోడ్ అండ్ ఎన్పిఎం ఇన్స్టాల్ చేశారా లేదా అని చెక్ చేసుకోవాలి. నోడ్ అండ్ రియాక్ట్ ఇన్స్టాల్ చేశారా అని చెక్ చేసుకోవాలి. సింపుల్గా నోడ్ -v అండ్ అట్లాగే npm-v అంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత అసలు ఏ వర్షన్స్ అంటే మనం ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అని అంటే జస్ట్ ఆ వర్షన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, 2 వర్షన్స్ రెడీగా ఉన్నాయి అంటే మనం ఇన్స్టాల్ చేసామని మీనింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఒక అప్లికేషన్ని క్రియేట్ చేయాలి. మనం ఓల్డ్ మోడల్లో ఏం చేస్తామంటే npm రైట్ హియర్ ఇట్ ఈస్ అ రియాక్ట్ యాప్ ఇనీషియలైజేషన్ రియాక్ట్ యాప్ ఏదో మై యాప్ అనో ఏదో ఒక నేమ్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏం చేశారంటే రీసెంట్గా వాళ్ళు ఏం ఇంట్రడ్యూస్ చేశారంటే క్రియేట్ ద యాప్ యూజింగ్ వైట్ @latest ఏదో ఒక నేమ్ ఇవ్వండి. మై యాప్ అని ఇచ్చాం. npm క్రియేట్. సార్ వైట్ అంటే ఏంటి అంటే రీసెంట్గా యూఐ అప్లికేషన్స్ ఏవైనా కానీ యూఐ డెవలప్మెంట్ అంతా వైట్ అనే ఒక టూల్ని యూజ్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నారు. ఎందుకంటే ఫాస్టర్ ఇన్స్టలేషన్ అని వచ్చింది. ఫాస్టర్ ఇన్స్టలేషన్ డైరెక్ట్గా జిఐ బేస్డ్ ఇన్స్టలేషన్ చేయొచ్చు, అది నేను చెప్తాను. వైట్ యూజ్ చేస్తాం. వెన్ యూ రన్ దిస్ ఇప్పుడు అప్లికేషన్ క్రియేషన్ స్టార్ట్ అయితే సో ఫస్ట్ ఇక్కడ అడుగుతుంది సెలెక్ట్ ఫ్రేమ్వర్క్, ఏ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేద్దామని అడుగుతుంది. ఇక్కడ యారో మార్క్ మన కీబోర్డ్లో యారో మార్క్తో డౌన్ చేసుకోవాలి. రియాక్ట్ యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నా. నెక్స్ట్ ఏ వేరియంట్ వాడుతున్నాం, జావా స్క్రిప్ట్ వాడుతున్నాం. జావా స్క్రిప్ట్ ఎట్లా అడుగుతుంది. సో కంప్లీట్ అయింది. నౌ ఆల్రెడీ మనం ఏ నేమ్ ఇచ్చాం, మై యాప్ అని ఇచ్చాం కదా. ఇక్కడ 3 కమాండ్స్ అదే చూపిస్తుంది క్లియర్గా. ఫస్ట్ ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి అని అడుగుతుంది. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ, ఆ ఫోల్డర్లోకి వెళ్తాను. సిడి మై యాప్ వెళ్ళిన తర్వాత మనం ఆ ఫోల్డర్లో ఉన్నప్పుడు ఏమడుగుతుంది, npm ఇన్స్టాల్ అని npm రన్ డెవలపర్ అని అంటుంది. npm ఇన్స్టాల్ అంటే ఆ అప్లికేషన్ ఇన్స్టలేషన్ స్టార్ట్ అయింది. npm అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ద్వారా మనకు కావలసిన ఒక రియాక్ట్ అప్లికేషన్కి కావాల్సిన ఫైల్స్ అన్నీ డౌన్లోడ్ అవుతాయి. తర్వాత npm రన్ డెవ్ అంటే మనం ఆ సర్వర్ని రన్ చేసి మనం అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ చూడొచ్చు.
We'll see. Let it complete. Okay, now after that, npm run dev, npm run dev, npm run dev. Look at this. Now it is showing clearly. It's a local. Local లో ఉంటే http localhost 5173 5173 అనే దగ్గర వైట్ అనేది సర్వర్ లాగా కూడా వర్క్ చేస్తుంది. ఒక స్మాల్ సర్వర్ లాగా. అది అక్కడ ఈ ఐపీ అడ్రస్ ద్వారా ఈ పోర్ట్ నెంబర్ దగ్గర రన్ అవుతుంది. సో మనం దీన్ని కాపీ చేసుకొని దీన్ని సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ పేస్ట్ చేసుకొని వెన్ వి రన్ చేయంగానే మనకి ఇట్లా చూపిస్తుంది. వైట్ ప్లస్ రియాక్ట్. వైట్ అనే టూల్తో మనం రియాక్ట్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసామని క్లియర్గా చెప్తుంది. జస్ట్ ఊరికే చెక్ చేసుకున్నాను కౌంట్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని. ఇక్కడ ఏం చెప్తుంది, ఎడిట్ app.jsx అండ్ సేవ్ టు టెస్ట్ హెచ్ఎంఆర్. అంటే ఇక్కడ ఎగ్జిక్యూషన్ చెక్ చేయాలి అని అంటే app.jsxలోకి వెళ్ళి సోర్స్లో డేటాని సేవ్ చేస్తే ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ అప్లికేషన్లో మై యాప్లో మనం క్రియేట్ చేసిన యాప్లో సోర్స్లో క్లియర్గా చెప్తుంది. ఇక్కడ సోర్స్లో app.jsx సోర్స్లో app.jsx డబుల్ క్లిక్ చేస్తే సో వాళ్ళు రాసిన కోడ్ అనమాట ఇదంతా. దే హ్యావ్ రిటర్న్ దిస్ కోడ్. ఈ కోడ్ అంతా రాశారు వాళ్ళు. ఓకే, సో సింపుల్గా నేను ఏంటంటే ఆ కోడ్ అంతా తీసేసి నేను ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ సింపుల్గా ఒక ఫంక్షనల్ కాంపోనెంట్ రాస్తున్నా. ఫంక్షన్ యాప్ ఇందులో ఇది రిటర్న్ చేస్తుంది. is a div. నా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే h2 వెల్కమ్ టు రియాక్ట్ అని రాస్తున్నా. వెల్కమ్ టు రియాక్ట్. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అయిపోవాలి అని. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్ అనగానే మనం అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే ఇక్కడ క్రోమ్లో ఏమైనా వచ్చిందా? నో. ఇక్కడ ఫంక్షన్ యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఫంక్షన్ యాప్. ఈ ఫంక్షన్ యాప్ అనేది మనం ఎప్పుడైతే రన్ చేసామో ఆ ఎగ్జిక్యూషన్ చూపిస్తుంది. జస్ట్ వెయిట్. validate. See, this is the one. సార్ ఇక్కడ ఎందుకు చూపిస్తుంది అని అంటే సింపుల్గా వాళ్ళు ఏం చేశారంటే డిఫాల్ట్ సిఎస్ఎస్ కొద్దిగా యాడ్ చేశారు. ఆ డిఫాల్ట్ సిఎస్ఎస్తోనే మనం ఆ కోడ్ అనేది అంటే ఇనీషియల్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సింపుల్గా ఒక అప్లికేషన్ని క్రియేట్ చేయడం అండ్ అట్లాగే ఇంట్రడక్షన్. ఈరోజు మీరు ఇక్కడ వరకు కంప్లీట్ చేయండి.